ఓం గం గణపతయే నమః. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. మీనరాశి వారికి జూన్ 15వ తేదీ నుండి జూలై 15 వరకు కూడా షష్ఠాధిపతి అయినటువంటి సూర్యనారాయణుడు అంటే రవిగ్రహము చతుర్థ స్థానమైనటువంటి మిథున రాశిలో సంక్రమణం జరిగి ఆ రవి ఆ రాశిలో 4వ రాశిలో ప్రయాణం చేసేటప్పుడు కలిగేటటువంటి ఫలితాలతో పాటుగా మరికొన్ని గ్రహాలు కూడా మారుతున్నాయి. కాబట్టి ఈ మాసంలో అవిచ్చే ఫలితాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటాయనే ఆలోచన కనుక మనం చేసినట్లయితే కనుక ముఖ్యంగా ఈ యొక్క సూర్యగ్రహ 4వ స్థాన ప్రభావము విద్యార్థులకి కొంత ఇబ్బందికరమని చెప్పుకోవాలి. ఏదైనా కొంతమంది గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాదులకి వ్రాత పరీక్షలు పోటీ పరీక్షలు రాస్తూ ఉంటారు. కాస్త ఆ పోటీ పరీక్షల్లో వీరు అనుకున్నటువంటి ఆలోచన శక్తి వీరికి రాయించనివ్వదు ఆ పరీక్షల్ని. కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ పరంగా వీరు కొంచెం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బాగా సరైన ప్రణాళిక కష్టము పడితే కానీ ఆ యొక్క వ్రాత పరీక్షల్లో వీరు విజయం సాధించలేరు. కొంచెం కష్టమే. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం బాగా నడుస్తుంది. జన్మరాశిలో శని అనారోగ్యాలను ఇస్తాడు, అనుకున్న కార్యాలను లేట్ చేస్తాడు. వీళ్ళు అనుకున్నదన్నీ ఆపోజిట్ అవుతూ ఉంటాయి. అట్లాగే ఉద్యోగాదుల్లో కూడా విపరీతమైనటువంటి మార్పులు జరుగుతాయి మీనరాశి వాళ్ళకి. వీళ్ళు ఆలోచించరు, అసలు జరుగుతుంది అనుకోరు. సౌఖ్యం లేకపోయినా సరే మార్చేస్తారు. కాస్త దగ్గర ప్రాంతాలకి కంపల్సరీ మార్చే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగాదుల్లో మార్పులు అంటే దానివల్ల కాస్త వీరికి ఏదైనా లాభం జరిగే అవకాశాలు ఉంటాయి అనుకోండి. ఏదేమైనా తల్లిగారితో కాస్త అనుసంధానంగా మాట్లాడకపోతే, కోపావేశాలతో మాట్లాడితే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తండ్రి గారు పిత్రార్జిత విషయాలలో వీరు మీనరాశి వారికి కాస్త ఏజెంట్స్ ద్వారా ఈ అమ్మకపు కొనుగోలు విషయాలలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం గవర్నమెంట్ పరంగా. అసలు మీ ఇల్లు మీది కాదంటారు వాళ్ళు వచ్చి, లేకపోతే ఇంటి పన్ను సరిగ్గా కట్టలేదని చెప్పి కోర్టు కేసులు బలాయించవచ్చు. ఇట్లా ఎన్నో ఇబ్బందులు గవర్నమెంట్ ద్వారా మీరు ప్రభుత్వ సంబంధిత ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా జన్మరాశిలో ఉన్నటువంటి ఏలినాటి శని ప్రభావం, అనారోగ్య సూచనలు, ప్రతి పనిలో ఆటంకాలు, ఉద్యోగ భంగాలు, ఉద్యోగాలు తీసివేయటపడడం, విదేశాల్లో ఉన్న వాళ్ళకైతే కనుక ఉద్యోగం లేక వాళ్ళు తినటానికి తిండి లేక పడే క్షోభ అంతా ఇంత కాదు. తీసుకున్న అప్పులు కట్టలేక నానా విధాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇది చూస్తే 12లో ఉన్నటువంటి రాహువు వీరు చేయాల్సిన పని చేయలేక, ఉద్యోగాలు లేక దుర్వ్యసనాల పాలయ్యి అవసరం లేని పనులు చేసి లేనిపోని కటకటాల వెనకపడే పరిస్థితి. విదేశాల్లో అయితే కనుక వీరికి ఎన్నో సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పటి వరకు ధన సమస్యలను కలుగజేసేటటువంటి కుజుడు ఇప్పుడు 3వ రాశిలోకి ప్రవేశించి మీనరాశి వారికి చక్కగా కొంతవరకు ధైర్యం, ధనం సంపాదించాలనేటువంటి ఆలోచనలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ధైర్యము, సాహసము, పరాక్రమంతో మనం ఏ పని చేసినా సరైన యాటిట్యూడ్స్తో పనిచేస్తే కనుక చక్కగా ఏ పనైనా సరే చేయగలము అనేటటువంటి ఉత్సాహం వీరికి పెరిగే అవకాశం ఉంటుంది. కుజుడు కాస్త ప్రయాణాలను సూచించిన వీరికి సరైనటువంటి పోర్ట్ఫోలియోస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు తప్పనిసరిగా మీనరాశి వారికి కుజగ్రహం ఇవ్వబోతోంది. అట్లాగే 5వ స్థానంలో ఉన్నటువంటి గురుడు, శుక్రుడు, బుధుడు. ఒక రకంగా బుధుడు యోగాన్ని ఇవ్వకపోయినప్పటికీ గురు శుక్రులతో కలిశారు కాబట్టి చక్కగా సంతాన యోగాన్ని ఇస్తున్నాడు. విద్యలో విద్యార్థులకైతే కనుక మంచి మేధస్సు, మంచి యోగాన్ని ఇస్తున్నాడు. అట్లాగే ఈ శుక్ర భగవానుడు 5లో ఉండటం ద్వారా వీరి యొక్క ఆలోచన పరంపర అకస్మాత్తుగా ఎంతో లక్ష్మీ కటాక్షాన్ని కూడా ఇవ్వబోతోంది. కాబట్టి బుధ గురు శుక్రుల యొక్క అనుగ్రహము మీనరాశి వారికి పంచమంలో కోణస్థానంలో విశేషమైనటువంటి రాజయోగాన్ని ఇవ్వబోతోంది. అయితే 6లో ఉన్నటువంటి కేతువు కాస్త ఈ రాహు వలన చూడబడడం ద్వారా ఉద్యోగంలో అనిశ్చితి కలగటము, సరే ఉన్నంతలో కొంతమందికి ఉద్యోగ అవకాశాలు రావాలని కోరుకున్న లేట్ అయ్యే అవకాశం అయితే కలుగుతోంది. ఏదేమైనప్పటికీ కూడా మీనరాశి వారికి సూర్యుడు, రాహువు, శని ఈ గ్రహాలు చాలా ఇబ్బందుల్ని కలుగజేస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క గ్రహాలకి కాస్త శాంతి పూజలు చేసుకోండి. ఏదేమైనా కూడా గోచారము మానసిక ప్రభావాల్ని సూచిస్తుంది. ఈ గోచారం పనిచేయాలంటే జన్మజాతకమే మనకి శ్రీరామ రక్ష, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎవరైనా వివాహపరంగా కానీ, లేకపోతే వివాహమై విడాకులకి దారితీస్తున్నా, లేకపోతే సరైనటువంటి మానసిక సౌఖ్యం లేకపోయినా, అసలు చేసే పని యందు సరైన సమర్థత లేకపోయినా, అవతల వాళ్ళు అవమానిస్తున్నా, అసలు జన్మజాతకం బాలేదండి మా వల్ల కావట్లేదు ఈ జన్మని ఎదిరించాలంటే అనుకున్నా, వీళ్ళందరూ మాలాంటి గురువుల్ని సంప్రదించి మీ జన్మజాతక విశేషాలు చక్కగా తెలుసుకోండి.
ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనకి ఏది తెలియట్లేదు, మనం ఏం చేస్తున్నా ఆర్థికంగా అప్పుల బాధలు ఎక్కువైపోతున్నాయి, సంతాన సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అంటే సంతాన సమస్యల్లో 100 ఉంటాయి. అట్లాగే ఊరినే ప్రమాదాలు జరుగుతున్నాయి, మా ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటుంది, లేకపోతే ధనం ఖర్చు అవుతూనే ఉందండి అనుకుంటే కనుక తప్పకుండా మీ జాతకాన్ని చక్కగా విని మీరేం చేసుకోవాలి, ఏం చేసుకుంటే అవన్నీ కూడా మీకు కండిషనల్గా ఉంటాయి. లేకపోతే గురువుల ద్వారా మరి కొన్ని చేసే కార్యక్రమాలు ఉంటాయి, జపాలని, గ్రహ జపాలని, లేకపోతే అభిషేకాదులని, హోమాదులని. అది గ్రహాల యొక్క వెయిటేజ్ని బట్టి ఉంటాయి. ఇప్పుడు ఈ బుధ గురు శుక్రులు మీకు అనుకూలిస్తున్నారనుకుంటే అట్లా జన్మజాతకంలో ఇదే గ్రహాలు మీకు నెగిటివ్గా ఉంటే ఇవన్నీ ఆపోజిట్ జరుగుతాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. జన్మ లగ్నాన్ని బట్టి కూడా మీ జాతకం 100% ప్యూరిటీగా ఉంటుంది. గోచారం అనేటటువంటిది దానికి అద్దం లాంటిది, ప్రతిబింబిస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మన సనాతన ధర్మాన్ని మీరు కాపాడినట్లయితే ఆ ధర్మం మిమ్మల్ని ఎప్పుడూ వెన్నింటి కాపాడుతూ ఉంటుంది. ధర్మో రక్షిత రక్షితః, సర్వే జనాః సుఖినో భవంతు.